హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పారంకోడి కూర ఎలా వండుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా నూనె వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అలా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం దోరగా వేగిన తర్వాత బాగా ఫ్రై అవ్వకుండానే దోరగా వేగాలండి. ఆ తర్వాత ఇందులో మాంసం కూడా వేసేసుకోవాలి. ఎందుకంటే ఇది నాటుకోడిలాగా ఉంటుందండి. చాలా గట్టిగా ఉంటుంది. ఉడకడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. చికెన్ వేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక అరగంట సేపైనా మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడా ఉప్పు, అర చెంచా పసుపు, అలాగే 2 స్పూన్ల కారం అయితే వేసానండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని నీళ్ళు అయితే వేసానండి. ఇందులో నీళ్ళు ఎక్కువే పడతాయి. ఎందుకంటే ఇది చాలా సేపు ఉడుకుద్దండి. మూత పెట్టుకొని ఇలా ఉడికేటప్పుడు మసాలా పేస్ట్ అయితే వేసేసుకోవాలి. మసాలాల్లో నేను అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనసపువ్వు, గసగసాలు వేసి పేస్ట్ చేసుకున్నానండి. అది కూడా వేసేసుకొని పారం కోళ్ళు అండి మనకి గుడ్లు అనేవి వస్తాయి. ఆ గుడ్లు కూడా ఉడికేటప్పుడు వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే విడిపోతాయి. మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి. 10 నిమిషాలు, పావుగంట చూడండి, ఈ గ్రేవీ అంతా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. టేస్ట్ అయితే మట్టుకండి నార్మల్ చికెన్ కన్నా ఈ చికెన్ కర్రీ అయితే చాలా బాగుంటుంది. నాటుకోడి టేస్ట్ అయితే వస్తుందన్నమాట దీనికి. మీరు కూడా ఒకసారి ఇంట్లో వండుకొని చూడండి, నచ్చుద్ది తప్పకుండా. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.